సరదాగా ఈరోజైతే కావలి రైల్వే రోడ్లో మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గరలో ఉన్న స్వర్ణ బేకరీకి అయితే వచ్చేసాం. ఏంటి స్వర్ణ బేకరీ అని కొత్త పేరు చెప్తున్నారు అనుకుంటున్నారా? అర్థం కాలేదా? అటు చూడు. ఎస్, అంజిస్ బేకరీ ఫ్రాంచైజే ఈ స్వర్ణ బేకరీ. ఇక్కడ ఇండోర్ ఏసీ సీటింగ్ కూడా అవైలబుల్ లో ఉంది, అలాగే అవుట్డోర్ సీటింగ్ కూడా అవైలబుల్ లో ఉంది. ఇక్కడ సీటింగ్ కానీ అంబియన్స్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. కావల్లో ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్ అవడానికి ఇది చాలా మంచి ప్లేస్. ఇక్కడ వెజ్ లవర్స్ కి కేక్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి, అలాగే నాన్ వెజ్ లవర్స్ కి చికెన్ లెగ్ పీస్లు అని, చికెన్ స్ట్రిప్స్ అని, చికెన్ నగట్స్ అని చాలా రకాలు ఉన్నాయి. అలాగే పిజ్జాలు కూడా అవైలబుల్ లో ఉన్నాయి. నాకు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వాల్ అయితే భలే నచ్చింది. వాల్ మీద ఏం రాసిందో కామెంట్ చేసేయండి. ఇక్కడ మెనూ చూసుకుంటే పిజ్జాలు, కేకులు అని చాలా రకాలు ఉన్నాయి. అవి ఎప్పుడు తినేదే కదా అని నేను వెఫల్స్ లో ట్రై చేద్దామని వెఫల్స్ అయితే ఒకటి చెప్పేశాను. అది వచ్చేలోపు ఈ మిల్క్ కేక్ ఏదో ట్రై చేద్దామని చెప్పి 2 మిల్క్ కేక్ పీసులు అయితే తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా నేచురల్ గా నాకు బాగా నచ్చింది. తర్వాత కప్ కేక్స్ ట్రై చేద్దామని కప్ కేక్స్ అయితే చెప్పేశాను. ఒక్కొక్కటి ఒక్కో ఫ్లేవర్ అనమాట. ముందుగా ఈ బుజ్జి పింక్ కప్ కేక్ అయితే ట్రై చేద్దామని తీసుకున్నాను. టేస్ట్ అయితే పర్లేదు, బానే ఉంది. తర్వాత ఇలా కాదని చెప్పి ఈ గ్రీన్ కప్ కేక్ ని డైరెక్ట్ నోట్లో వేసేసుకున్నాను. టేస్ట్ అయితే బాగానే ఉంది. తర్వాత ఈ క్యారమిల్ చాక్లెట్ అయితే నాకు భలే నచ్చింది. ఈ కేక్ ని చూసి ఏంటో అనుకోకండి, ఇందాకటి చాక్లెట్ కప్ కేకే, కాకపోతే దానికి బట్టలు తీసేసాను. ఎందుకో ఈ వాల్ అయితే నా మైండ్ లో నుంచి వెళ్ళట్లేదు, ఇంకా నా బ్రెయిన్ లోని తిరుగుతూ ఉంది. బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ సిజలర్ అయితే చెప్పేశాను. వేడివేడిగా ఐస్ క్రీమ్ బ్రౌనీ విత్ సిజలర్ అయితే వచ్చేసింది. ఐస్ క్రీమ్ ని బ్రౌనీని రెండు మిక్స్ చేసుకుని అలా తింటూ ఉంటే ఉంది. టేస్ట్ అయితే బాగుంది. వెఫల్ ని బాగా హీట్ చేసి పైన చాక్లెట్ అయితే వేసి దాంతో పాటు బాదం ని క్రష్ చేసేసారు. టేస్ట్ అయితే పర్లేదు, బానే ఉంది. తర్వాత డబుల్ చాక్లెట్ వెఫల్ అని ఒకటి చెప్పేశాను. డబుల్ వెఫల్ అయితే వేసి పైన కింద చాక్లెట్ అయితే పెట్టి చెర్రీస్ తో గార్నిష్ చేసి ఇచ్చారు. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇవన్నీ తినిన తర్వాత ఏదైనా లిక్విడ్ పడితే బాగుంటుందని మిల్క్ షేక్ అయితే ఒకటి చెప్పేసాము. మిల్క్ షేక్ ని నీట్ గా సర్వ్ చేసి స్ట్రా అయితే పెట్టిచ్చేసారు. టేస్ట్ అయితే థిక్ గా బాగుంది. అలాగే ఇక్కడ బేకరీ ఐటమ్సే కాదు, పానీపూరి, చాట్ మసాలా అని చాలా రకాలు అయితే దొరుకుతాయి. అవుట్డోర్ సీటింగ్ కూడా ఉంది. అవుట్డోర్ సీటింగ్ లో ఈ లైటింగ్ అయితే నాకు భలే నచ్చింది. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇక్కడ టేస్ట్ చేస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి.